చెర్లపల్లి విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలో కీలక మలుపు తిరిగింది. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కానీ విజయారెడ్డి ఎందుకు చనిపోయింది, ఇద్దరు పిల్లల్ని ఎలా ఒప్పించింది అన్నది ఇప్పటికీ పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కాలిపోయింది, ఇంకా రిపోర్ట్ రాలేదు, కేసు దర్యాప్తు జరుగుతుందని జీఆర్పీ పోలీసులు చెప్తున్నారు. కానీ ఈలోపే ఇరు కుటుంబాలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం కొంత ఈ కేసుకి సంబంధించి వాస్తవాలు బయటపడేటువంటి అవకాశంగా ఉంది. ఇవే ఈ కేసుకి ఎవిడెన్స్ గా మారబోతున్నాయి అనుకోవచ్చు. ప్రస్తుతం నాతో పాటు విజయారెడ్డి అన్న ఉన్నాడు. అసలు ఏం జరిగింది ఈ కేసులో? మేడం, ఇది ఫస్ట్ మా చెల్లెని పెళ్లి చేసే టైంలో మేడం అప్పుడు ఇతను ఏం చెప్పిందంటే మేడం, తనకంటే వయసు 3 సంవత్సరాలు పెద్దవాడని, తనకంటే 20 ఎకరాలు ఏమో భూమి ఉందని, తర్వాత దుబాయ్కి తీసుకెళ్తాను 4 లక్షల్లో జీతం ఉందని చెప్పింది మేడం 2007లో. సో ఇది చూసి మేము అనుకున్నాం, సరే అనుకో మంచి సంబంధమే కదా అనుకొని చేసినాం మేడం. 6 to 7 years తర్వాత మా సిస్టర్ తెలుసుకుంది మేడం. ఏమని అంటే ఇతను 17 years పెద్దవాడని తెలుసుకుంది మేడం. తర్వాత ఏంటంటే భూమి కూడా అంత లేదని 2 ఎకరాలు ఏముందని, తర్వాత లక్షల జీతం అనేది ఏం లేదు మేడం, 15,000 20,000 ఏముంది మేడం అప్పట్లో. తర్వాత ఇది గొడవలు నడుస్తూనే ఉన్నాయి మేడం. 6-7 years అప్పటికి 2 పిల్లలు అయిపోయారు మేడం. గొడవలు నడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు వీళ్ళ అత్త మామ ఏం చేశారంటే, మాకు అది ఇంకా వరకట్నం ఎక్కువ కావాలి అని చెప్పి ఇద్దరిని మా చెల్లెని మా అల్లుడు కోడలు బయటికి వెళ్ళగొట్టారు మేడం. ఇంత పిల్లలు మేడం. ఇలా కొడితే మేము తీసుకొచ్చుకున్నాం మేడం. మాకు అప్పుడు గొడవ చేసినాం మేడం. గొడవ చేసేసి ఇక్కడికి వచ్చినాం మేడం, తీసుకొని వచ్చాం. ఎందుకు అత్తామామ అంటే మీరు ఆల్రెడీ కట్నం ఇచ్చారు, ఏదో ఏజ్ తక్కువ అని చెప్పి ఎక్కువ అని చెప్పారు, ప్రాపర్టీస్ వాళ్ళకి ఏం లేకపోయినా ఎందుకు మీ చెల్లిని అక్కడ ఉంచలేదు? అక్కడ వాళ్ళు వరకట్నం వేధింపులతో కొట్టి బయటకు వెళ్ళి కొట్టారు మేడం. నాకు 10:30, 11కి ఫోన్ చేసింది మేడం. అది ఎప్పుడు ఒక పెళ్లి చేసిన 6-7 years తర్వాత మేడం. నాకు కరెక్ట్ ఇయర్ గుర్తులేదు. దానికోసం అని నేను ఏం చేసిన మేడం, ఇక సరే అని దేవుడు అనుకుని రాత్రి 11:30 అవుతుంది. పిల్లలు దూప అంటారు. ఇక ఏం చేయాలి, అప్పుడు పెద్దగా హోటల్ కూడా అక్కడ వెళ్ళాము. ఎట్లా అనుకో దేవుడు అని తీసుకొని వచ్చేసిన మేడం. తీసుకొని వచ్చేసిన తర్వాత ఇక సంప్రదింపులు స్టార్ట్ చేసినాం. లేదు మేము వరకట్నం ఇస్తూనే తీసుకున్నాం. మేము దేవుడు అనుకుంటే 18 ఏళ్ళ పిల్లల్ని చెంగిచెల్లలు ప్లాట్ ఇచ్చినాము, డబ్బులు ఇచ్చినాము, 13 తులాల బంగారం పెట్టినాము. సరే ఇవన్నీ ఇచ్చినాం కదా, ఇంకా ఏంటంటే ఇంకా కావాలి మాకు అని. ఆల్రెడీ ఏజ్ గ్యాప్ నడుస్తుంది, వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు చేస్తున్నారు. అంటే లేదు మా అట్లయితేనే లేకుండా మీరు మీ పిల్లల్ని మీరే ఉంచుకోరంటే, సరే దేవుడు అనుకుని నీ పెద్ద మనుషులలో కాలేదు సరే అని ఇక్కడనే ఉంచుకుని స్టార్ట్ చేసినాం మేడం. మెల్లగా స్టార్ట్ చేస్తాం. ఈయన ఏంటంటే ఇక్కడ అప్పుడు జాబ్ స్టార్ట్ చేయలేము. ఈయన ఏంటంటే జాబ్ చేయాలి, నువ్వు జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. సరే జాబ్ అనగా సరే బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. జాబ్ స్టార్ట్ చేస్తే నైట్ షిఫ్ట్లు అవి చేస్తే నీకు ఎవరితో సంబంధం ఉంది, నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తున్నావు, నీకు ఏదో అక్రమ సంబంధం ఉంది, నాకు తెలుసు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళందరూ ఇట్లనే ఉంటారని స్టార్ట్ చేసింది మేడం. అరే ఒకరోజు కట్టమంటాడు, ఒకరోజు మనం నీకు ఒక సంబంధం ఉందంటాడు, అది ఇదంటాడు. ఇది ఇట్లనే పిల్లలు పెద్దగా అవుతుంది కానీ ఆమె కూడా మెల్లిగా లోపల ఆపుకుంటూ ట్రై చేస్తూ వచ్చింది మేడం. పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? ఎప్పుడు దుబాయ్ వెళ్ళాడు? ఈయన ఎప్పుడు లేడు మేడం. ఈయన ఇక్కడ దగ్గర 6-5 years ఇక్కడ ఉన్నాం మేడం. ఇక్కడ ఉన్నారు పిల్లలు చెల్లె ఇక్కడే ఉండేది. తర్వాత ఏంటంటే మమ్మీ ఏం చేసిందంటే, అక్కడ చెంగిచెల్ల తనకి ఇచ్చిన ప్లాట్ ఉంది, కరకట్టం కింద ఇచ్చిన ప్లాట్, అందులోనే మమ్మీ కొంచెం డబ్బులు కలిపి మిగతా బ్యాంక్ లోన్ తీసి అక్కడ ఇల్లు కట్టించిన మేడం. ఇల్లు కట్టించి మమ్మీ చెల్లి అక్కడే ఉండేవాళ్ళు మేడం. వీళ్ళిద్దరే ఓనర్స్ మేడం. మీకు మ్యారేజ్ చేసుకునేటప్పుడు చెప్పాడా దుబాయ్ తీసుకువెళ్తాను మీ చెల్లిని అని చెప్పాడు. దుబాయ్ తీసుకుపోతానంటే మేడం నేనేమంటున్నానంటే మేడం, మీరైనా నేనే కానీ ఒక బిడ్డ పెళ్లి చేస్తే మన ఇంటి మీద పెట్టుకుని పెళ్లి చేస్తాం మేడం. మామూలుగా జనరల్ క్వశ్చన్. ఎవరైనా వాళ్ళ ఇంటికాడ ఉంటానో చేసే ప్రాంతం తీసుకుపోతున్నాం అంటేనే ఒప్పుకుంటాం కదా మేడం. అట్లనే ఒప్పించారు మేడం. తర్వాత మనకి ఇది కాలే మేడం. కాకపోతే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మేడం. ఎందుకంటే ఎవరైనా అరే మనం మళ్ళీ మా అమ్మకి భారమైన, మేము ఒక్కరు పోతే మళ్ళీ ముగ్గురు మా అమ్మతో అనేది నాకు పెళ్లి చేసినాం కదా, మేము ఒక్కరు భారం అనుకోని మేము ముగ్గురు పోయి నీ నెత్తి మీద కూర్చున్నాం అనేది ఎప్పుడు వాదించేది మేడం. వాదించుకుని నడుస్తున్నాం మేడం. ఇది మేము సంజాయిషి చేసుకుని పిల్లలు పెరుగుతారు కానీ మెల్లగా అక్కడ ఇల్లు కట్టించాం మేడం. మేమే దగ్గర ఉండి ఇల్లు కట్టించాం. వాళ్ళు ఎప్పుడు రాలేదు మేడం. అత్తమామ ఎప్పుడు చూడలేదు, పిల్లలు హాస్పిటల్లో రాలేదు, స్కూల్కి రాలేదు, మా కోడలు పెద్ద మనిషి చేస్తే కుడకబెట్టలేదు, ఏం చేయలేదు మేడం. చాలా దుర్మార్గం మేడం ఇది. ఎందుకంటే మాకు ఏంటంటే మెల్లిమెల్లిగా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ 1 month ఇప్పుడు కాదు మేడం మేము వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది. ఆల్రెడీ February 2nd ఇచ్చాం మేడం. అయితే ఈ చనిపోయిన అది మన ఇక్కడ సింగిచర్లకి వెళ్ళే కాడ నుంచి కూడా ఏంటంటే మా మమ్మీ మా చెల్లెనే ఉండేది మేడం. మా చెల్లెని చూసుకోవడానికి మమ్మీ ఉండదు, ఇంకా ఎవరు ఉండరు కదా మేడం. అయితే పిల్లలు పెద్దగా ఎత్తురు కాన్సెప్ట్లో అనేది ఆ ఇల్లు అక్కడ స్టార్ట్ చేసినాం మేడం. అక్కడ ఉన్నది మేడం. ఇక్కడ మేము మా వైఫ్ నేను చూసుకుంటూ ఇక్కడ ఉన్నాం మేడం. సండే వచ్చి కూడా మా చెల్లెకి సండే ఆఫ్ కదా, సండే వచ్చి కూడా ఇక్కడికి వచ్చి మా పిల్లలతో అంటే, అరే మనకి ఏం లేదురా, మనల్ని మోసం చేసిండ్రా, మీరు బాగా కష్టపడి చదువుతూనే బయటకు వస్తారా, లేకుండా మన లైఫ్లో ఆగమవుతారా ఎప్పుడు ఇదే మేడం. ఆయన పేరు తీస్తేనే రపరపర అంత కోపం మేడం. ఆయన మ్యారేజ్ డేని బ్లాక్ డేగా భావించేది మేడం. ఆయన మ్యారేజ్ డేకి ఖచ్చితంగా వాట్సాప్లో బ్లాక్ పిక్చర్ పెట్టదు. ఇప్పుడు కూడా బ్లాక్ పిక్చర్ ఉంది మేడం. అదే నెలలో మ్యారేజ్ డే ఉండే మేడం. అందులో
బ్లాక్ పెట్టింది. ఎందుకు రా ఎందుకు చేస్తాం, మేము ఏం చేస్తాం, మనం డిపెండ్ చేస్తాం కదా, ఎందుకు నాన్న ఇప్పుడు ఏదో అయిపోయింది అంటే, లేదు నా వయసు ఎంత, ఆయన వయసు ఎంత, చెప్పింది ఏంది, చేసింది ఏంది, నేను చేసే జాబ్ ఏంది, ఆయన చేసే లేబర్ జాబ్, నేను చేసే జాబ్ ఏంది, నేను 10 మందికి ఒక పని చెప్పేదాన్ని, ఆయన ఏంది ఈయనేంది అనేది విపరీతంగా బాధ పెరుగుకుంటూ వస్తుంది. ఈ బాధల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా అలవాటు చేసుకుంది మేడం. స్లీపింగ్ టాబ్లెట్ చేసుకుంటే కానీ నిద్రపోని దీనికి వచ్చింది మేడం. మమ్మీ చూస్తే క్యాన్సర్ పేషెంట్. ఇక పిల్లలు కూడా పెద్దగా అవుతారు మేడం. రీసెంట్గా ఇంటర్మీడియట్ మొన్న రీసెంట్ ఆల్రెడీ వెళ్ళి 8 months అవుతుంది మేడం. తీసుకెళ్ళి నేను హాస్టల్లో జాయిన్ చేసి మా చెల్లెం కూడా చెప్పినారు. ఇంకో విజయారెడ్డి చావుకి మీరు కారణము అని చెప్పి చెప్తున్నాడు. అందులో వాస్తవం ఉందా? ఎందుకు అలా అంత కల్పితం మేడం. చదివి చెప్తున్నా మేడం. ఏ అమ్మాయి అయినా తను పెళ్లి చేసుకొని తన ఈక్వల్ ఏజ్ కానీ తన ఈక్వల్ స్టాండర్డ్స్ కానీ చూసుకుంటారు మేడం. తన ఈక్వల్ స్టాండర్డ్స్ అని అనుకుంది. అట్లా చూసేవరకు ఏజ్ చూసేవరకు ఆ ఏజ్ అప్పటి నుంచి మనస్తాపన గురైంది మేడం. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి మేడం. స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత బీబీనగర్లో 7 years తర్వాత అదే అప్పుడు వీళ్ళ గొడవ స్టార్ట్ అవుతున్నాయి. అప్పటికి వాళ్ళ అత్త మామ ఏదో మాకు వరకట్నం ఎక్కువ కావాలి లేక అని వెళ్ళగొట్టారు మేడం. ఇది మా సిస్టర్ని మా సిస్టర్ని 2 పిల్లల్ని వెళ్ళగొట్టారు మేడం. వెళ్ళగొడితే నేనన్నా మరి ఇదేంది, మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదేంది మళ్ళీ వారి కట్టం, ఆయన ఆల్రెడీ వీళ్ళకి ఏజ్ గొడవలు అవి జరుగుతున్నాయి, ఇది కట్ట లేదు మా ఇంట్లోకి వెళ్ళిపోవాలని బయటకు వెళ్ళగొడితే. ఒక్క నిమిషం, ఆ రోజు మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడిగాను, విజయారెడ్డి మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది అని. ఇప్పుడైనా నిజం చెప్తారా ఎందుకు ఉంటుంది అనేది? వాళ్ళు గొడవ చేసి రాత్రి 11 గంటలకు పంపించారు మేడం. 800 తోటి వచ్చిండ్రు. ఆ రాత్రి వాళ్ళకి ఎటు పోవాలో తెలియదు. నేను తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టుకున్నా. ఇంకెక్కడికి పోలేకపోయినా కొద్ది రోజులు ఆయన ఇక్కడ ఉన్న తర్వాత దుబాయ్ పోయిండు. దుబాయ్లో కూడా ఆయన జీతం అక్కడే ఉండిపోయింది. చాలా రోజులు రాలేదు జీతం. అట్లా గొడవలు అయినాయి. వరకట్నం కావాలి మేడం వాళ్ళకి. వరకట్నం ఇప్పుడు చెంగిచెర్ల ప్లాట్ కూడా నాది, నేను ఇల్లు కట్టించిన. అంటే తను చెప్తున్నది ఇంట్లో డైరీ ఉంది, మాయమైంది, డబ్బు ఉంది, నగదు ఉంది అని చెప్తున్నారు. వాస్తవమేనా? డబ్బు బంగారము చనిపోయిన రోజు అందరు అన్నారు మేడం ఏమన్నా ఉంటే తీసుకెళ్ళండి, చనిపోయి అక్కడికి వెళ్తుండ్రు కదా మీరు, అది తీసుకెళ్ళండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టిన మేడం. తీసేసుకున్నాం నేను ఆ డైరీలు. అయితే ప్రస్తుతానికి ఇద్దరు కూడా కేసుని ఫైల్ చేశారు. సో కేసు దర్యాప్తు జరుగుతుంది. కానీ ఒకరి మీద ఒకరు కీలక ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. రోహిత్.